గొడవలు అయిపోయినాయండి. రోజు రావడం తిట్టడం, అనవసరంగా చేసుకోబోదు అంటాం. ఈ లోపు నాకు ఒక నెలకి నాకు ధైర్యం వచ్చి నేను మొదలెట్టాను. ఇలా దేవుడు నన్ను పిలుస్తాడని తెలిస్తే నేను మాత్రం చేసుకుందినేట అని నేను మొదలెట్టాను. ఆవిడ బండి నుంచి రావడం, నేను గుండె నుంచి వెళ్ళడం, ఎదురు బద్దు కుర్చీలు వేసుకోవడం, నేను చేసుకోబోదునంటే నేను చేసుకోబోదు. ఇదో నడిచింది కొద్దిలేక. ఇది కొద్ది కాలం నడిచిన తర్వాత ఈ లోపు నాకు కొంచెం ధైర్యం వచ్చి అప్పుడు మా ఆవిడతో చెప్పాను, వచ్చేవ్ ఇప్పటికే 4 పిల్లలు పుట్టారు, ఇంక చేసుకోపోవడం ఏంటే, మరి నీ ఇష్టం ఉంటే ఉండన్నాను. వెళ్ళిపోమనలేదండో. 4 పిల్లలు పుట్టినాక ఇంక చేసుకోపోవడం ఏంటి, ఎవడో నవ్వుతాడు, మరి ఉంటే ఉండు అన్నాను. ఎప్పుడైతే ఆ మాట అన్నానో మా ఆవిడ పెద్ద పెట్టి తెచ్చుకొని బీరువాంత అందులో తోడేసుకొని ఆటో వేసుకొని అమ్మగారింటికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, మా అత్తగారు, మా మామగారు, మా పిల్లలు, మా ఆవిడ వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు, నేను ఒక్కడిని ఒక చోట ఉన్నాను. ఈవిడ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వంటగది క్లోజ్ అయిపోయింది, ఇంకా కిచెన్ క్లోజ్ అయిపోయింది. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఉపవాసం ఉండాలి, కుదిరేది కాదు. ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోయింది కదా, ఎలాగా ఫుడ్ లేదని మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. అరే మనం ఉపవాసం ఉందాం అనుకుంటున్నాం కదా, టైం కుదిరేది కదా మనకి, ఇదిగో మరి సేవ సమర్పించుకున్నానని చెప్పి అక్క అమ్మగారింటికి వెళ్ళిపోయింది, అలిగి వెళ్ళిపోయింది, ఇల్లు ఖాళీగా ఉంది, ప్రార్థన చేస్తాం వస్తారా అన్నాను. వస్తామన్నయ్య అన్నారు. అంటే 4 వచ్చారు. 4 ప్లస్ నేను 5 కలిసి బిందుతో నీళ్ళు పెట్టుకుని పచ్చి మంచినీళ్ళు తాగుతూ ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. దేవుని బిడ్డల ఉపవాస ప్రార్థనకి ఈ 4లో బక్కోడు ఒకడు వచ్చాడు. ఆడు 10 రోజులు పోయిన తర్వాత అంటున్నాడు, అన్నయ్య ఇప్పుడప్పుడే మనం పోతానమా, అసలు ఈ ఉపవాసం ఎంతకాలం అంటాడు. ఆడు అంతకాలం లేదురా, మరి బహుతనం అంటే ఎవడు వండుతాడు, అక్క రావాలి అంటాడు. అయ్యి బాబోయ్ అక్క వచ్చేదాకా మన పని ఇంతే అని కూడా ఆడు. పాపం 10 రోజులు అయిపోయిందండి. 10 రోజుల కాడు కొంచెం డౌన్ అయ్యాడు. తర్వాత 15 రోజులు అయిపోయింది. 15 రోజులు అయిపోయేటప్పటికి మరి మా ఆవిడికి ఎలా తెలిసిందో, ఎలా కనుక్కుందో, ఫోనులు లేవు ఆ రోజుల్లో, మరి ఇన్ఫర్మేషన్ ఎలా లాగిందో, పక్కింటి రోజుల దగ్గర లాగిందో ఏంటో, మీ ఆయన వండుకోవట్లేదని చెప్పారట, తింటలేదని చెప్పారట. మా ఆవిడ ఉత్తరం రాసింది నాకు, నువ్వు ఇలా పలానా కూర ఎలా వండాలి, ఇంత కారం వేయాలి, ఇంత ఉప్పు వేయాలి, ఇంత ఇలా ఉడకబెట్టాలని కూరలు రాసింది. మేము ప్రార్థన చేసాం, రవ్వా మనిషి కూరలు ఎలా వండాలో రాసింది తండ్రి, కొంచెం కోపం తగ్గినట్టు ఉంది నాయన, ఆవిడే వచ్చి వండేటట్టు చేయి తండ్రి అని తెగ ప్రార్థన చేసామండి. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన లేదు, మా ఆవిడ రాలేదు. ఈ బక్కడు ఉన్నాడు కదా, ఆడికి బొగ్గలో లోపలికి వెళ్ళిపోయి కళ్ళు పళ్ళే కనపడుతున్నాయి, గోడకంటూ పోయాడు బలిలాగా. సౌండ్ రావట్లేదు, ఇంకా ఆడికి మాటలు రావట్లేదు, సౌండే అవుతుంది, స్తుతి అంటున్నాడు, సౌండ్ రావట్లేదు. అప్పుడు నాకు భయం వేసింది, ప్రభా టైం ఈజ్ అప్ అంటే నాకు అనుకున్నాను, నేను బతికేశాను, మా ఆవిడ అనుకున్నాను, ఆవిడ బతికేసింది. ఈ టైం ఈజ్ అప్ ఈడిగ్గినా నాయన బలిలాగా గోడకంటూ పోయాడు తండ్రి, నాయన అని వీడి గురించి ఎక్కువ ప్రార్థన చేసేవాడు. ప్రార్థన వీడి గురించే. ఏంటి ఇలాగ 20 రోజులు అయిపోయిందండి. 20 రోజులు అయిపోతే ఆడింకా కళ్ళల్లో ఉంది ప్రాణం, ఎప్పుడు వదిలేతాడో తెలియదు. దేనంగా నా వంశ చూసేవాడు, నాకు భయం పట్టేసుకునేది. దేవుడేమో ఉపవాసం ముగించమని చెప్పట్లేదు, మా ఆవిడేమో రావట్లేదు, ఈడేమో సావు బతుకులో ఉన్నాడు, నేనేమో ఇలా నడిపించేస్తున్నాను. ఇది దేవుని నడిపింప ఏంటిరా బాబు, పోతాడిగినేంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. 27వ రోజు వచ్చిందండి. 27వ రోజు రాత్రి ఒక స్వరం వినబడుతుంది, మై సన్ ఐ విల్ టేక్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. నా కుమారుడా, బూదిగంతాలు తీసుకుని వెళ్తాను, ఉపవాసం ముగించానండి. అమ్మయ్య, దేవుని దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది, ఉపవాసం ముగించమన్నాడు. కానీ మరి వంట చేసేవాళ్ళు లేరు కదా, వండడం రాదు. మేమే స్టవ్ మీద బియ్యం పెట్టేసి అన్నం అలా ఉడికిన తర్వాత గంజితోటి దింపేసి లోటాలు ఈ పక్కడికి పట్టించేసేవాడు. ముందు ఆడు ఆవురు మన తాగేసేవాడు, ఆడు అలా తాగేసి ప్రాణం కాపాడుకున్నాడు. లేకపోతే పోదుడు ప్రియులారా, ఆడికే పట్టించేసేవాళ్ళు ముందు. ఆ గంజితోటి ఎలా పట్టించైతే ఆడలాగా తెప్పరెళ్ళి
4 రోజుల తర్వాత తేరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పటికి 27 రోజు అనమాట. 27వ రోజు అయిపోయింది. మొత్తం మీద 10 రోజులు అలాగా రెస్ట్ తీసుకుని సువార్త అంటే ఏంటి చేద్దాం రండి అని బయలుదేరామండి. మొట్టమొదటి మా మేడ మీద దిగాం. నేను సువార్త ప్రకటించేవాడిని, గాస్పెల్ చెప్పేవాడిని. నా ఫ్రెండ్స్కి కరపత్రాలు పంచడం, ఆరాధన చేయడం, పాటలు అయి పాడేవాడు. మీకు అబద్ధం, నాకు నిజం. ఆ రోజుల్లో నాకు ఎవరైనా తగిలినా, నేను ఎవరికి తగిలినా, నేను అతన్ని ముట్టుకున్నా, ఆడు నన్ను ముట్టుకున్నా, పేక్ కోసం కోడి కొట్టుకున్నట్టు కిందడి దొర్లి ఏడ్చేసేవారు. దెయ్యాలు వదిలేసి విలవిలా కొట్టేసుకునేవారు. మాకు సేవకు వచ్చిన కొత్త, ఇదేంటి ఇలా తన్నేసుకుంటున్నారు ఇలా అనుకునేవాడిని. ఇది దేవుని బిడ్డలారా కొంతమంది సీనియర్ పాస్టర్ గారులు, బాగా అనుభవం కలిగిన పాస్టర్ గారులు చూశారు. ఈ కుర్రోడి మీద ఏదో అభిషేకం ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే మీటింగులు పెట్టి నన్ను పిలిచేవారు. పేపర్లు వేస్తారు కదా, ఆ పేపర్లో నా పేరు వేసేవారు. వేసి స్పీకర్ అని రాసేవారు. ఈ కాగితం ఎవడట్టుకెళ్ళి మా ఆవిడకి ఇచ్చేవాడు. మీ ఆయన ఉద్యోగం మానేసి ఏం పని చేస్తున్నాడు చూడు, స్పీకర్ అంట అని కాగితం ఇచ్చేవారంట ఆవిడకి. ఈయనేంటి స్పీకరో చూద్దామని మా ఆవిడ, దాని మీద అడ్రస్ ఉంటుంది కదా, ఉద్యోగం మానేసి ఏం చేస్తున్నాడు, ఈ తంతు ఏంటో చూద్దామని, ఏటో స్పీకర్ అంట అని ఆ కాగితం పట్టుకుని మీటింగ్ వచ్చేసేది. మీటింగ్ వచ్చేసి ఎలా కూర్చునేదంటే మొత్తం ముసుగేసేసుకునేదండి. నేను కానీ ఎక్కడ చూసేస్తానా అని, ఏమండి మొత్తం కప్పేసుకొని చూసి కూర్చునేది. ఆవిడ నన్ను చూడొచ్చు కానీ నేను ఆవిడని చూడకూడదు అన్నమాట. అలా కూర్చునేది. నేను ఎలా వాక్యం చెబుతూ ముక్కు కనపడితే మా ఆవిడ ముక్కులా ఉంది అంటానుకోండి. ఇలా చూస్తే ఆవిడే అమ్మ ఇది వచ్చేసిందిరా బాబు అని నేను రేజ్ అయిపోయేవాడిని. రేజ్ అయిపోతే సడన్గా రేజ్ అయిపోతే పాపం స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇప్పుడుదా బాగున్నాడు, సడన్గా రేజ్ అయిపోతున్నాడు ఉండుండంటే అదంతా ఆవిడ మహిమ. ఆవిడ మీద కోపంతో పెద్ద ప్రసంగం చేసేవాడిని. ప్రియులారా నిజం చెప్తున్నాను, వాక్యం చెప్తుంటే జనాలు కింద పడి దొరలేయడమేనండి, దొరలేయడమే. ఎక్కెక్కి ఏడు చేసేవారు. మనుషులు పట్టుకుని ఏడు చేతంటే ఏడు పాపడానికి గంట పట్టింది. గంట అయినా ఏడుస్తూనే ఉండేవారు. నాకు కన్వీనర్స్ ఫోన్ చేసేవారు, అనయ్య నువ్వు వాక్యం చెప్పేలో కానీ 10 రోజులు అయిపోయింది ఇంకా ఏడుస్తూనే ఉన్నారని వాడు. ఇది మా ఆవిడ చూసిందండి. ఈ ఏడుపులు ఏంటి, పెడబొబ్బులు ఏంటి, పశ్చాత్తాపం ఏంటి బాబోయ్, మామూలు మనుషులు మాట్లాడితే అవుతుంది ఏంటి, ఇది నిజంగానే దేవుని ఆత్మలా ఉంది, ఈయనకి నిజంగానే దేవుని పిలుపు ఉంటుంది, లేకపోతే ఈ పశ్చాత్తం అయిపోయింది మీ ఏడుపులు ఏంటి, కన్నీరు ఏంటి, ఇటువంటి వాడు గడ్డి వెళ్తే మా అమ్మకి నాన్నకు అవుతాయి కూతుర్ని, నేను కానీ పోతానేమో అని ఆవిడ భయం వేసేసి ఒక పెట్టెట్టుకెళ్ళిన ఆవిడ 2 పెట్టెలను వచ్చేసి ఒకటే మాట అంది, నువ్వు నిశ్చయముగా దైవజనుడు అని నాకు అర్థమైపోయింది, నీకు దేవుని పిలుపు ఉంది, దేవుని సేవ పిలిచాడు దేవుడు నిన్ను, నీకు ఫుల్ పర్మిషన్ అందండి. మా ఆవిడ ఎప్పుడైతే పెట్టెట్టుకు వచ్చేసిందో నేను పెట్టి సర్దేశాను. ప్రియులారా పెట్టి సర్దేసి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి సింగపూర్ వెళ్ళి, సింగపూర్ నుండి ఆస్ట్రేలియా వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ వెళ్ళి, న్యూజిలాండ్ నుంచి వెల్లింగ్టన్ వెళ్ళి, వెల్లింగ్టన్ నుంచి డ్యూనెన్ వెళ్ళేసరికి ఇంకా ఇటువంటి భూమి లేదు. అదే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఇంకా అక్కడి నుంచి అంటార్కిటికా ఉంది. అక్కడ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, నేను బోధిగంతాలు తీసుకుని వస్తానని కదా, ఉపవాస ప్రార్థనలో చెప్పాను కదా, ఇక్కడ భూమి ఉందా అన్నాడు. లేదు నాయన అన్నాను. ఇదంతా ఏంటి అన్నాడు. ఇదంతా ఘనీభవించిన ఐస్ కాంటినెంట్ నాయన అన్నాను. ఇదే భూమికి చివర, దీన్ని దక్షిణ ధ్రువం అంటారు అన్నాడు. అలాగే నాయన అన్నాను. అక్కడి నుంచి నేను క్రైస్ట్ చర్చ్కి వచ్చేసాను. క్రైస్ట్ చర్చ్ అనేటువంటి పట్టణంలో చాలా కాలం ఉండి అక్కడ సువార్త చెప్పాను. దేవుని బిడ్డలారా, ఆ క్రైస్ట్ చర్చ్ అనే పట్టణంలో వాళ్ళు అనేవారు, ఏ యూ బ్లాక్ మ్యాన్, యూ కేమ్ ఫ్రమ్ ద థర్డ్ వరల్డ్ కంట్రీ, యూ కేమ్ ఫ్రమ్ ఎ పూర్ నేషన్, యూ నో ఇంగ్లీష్ మ్యాన్ అనేవారు. నువ్వు ఇండియా నుంచి వచ్చావు, అంత పెద్ద దేశం నుంచి వచ్చావు, నీకు ఇంగ్లీష్ వచ్చా, నువ్వు మాట్లాడితే మేము వినాలనేవారు. మనసులో అనుకునేవాడిని, ప్రభు వీడు ఎక్కువ వాగుతున్నాడు, మైక్ ఇచ్చేదాకా ఉంచిన ఆయన మనసులో అనుకునేవాడిని. తర్వాత నేను వాక్యం చెప్తూ ఉంటే
అకార్డింగ్ టు బైరన్, అకార్డింగ్ టు కీట్స్, అకార్డింగ్ టు చెస్టర్టన్, అకార్డింగ్ టు మిల్టన్ అని కోట్ చేస్తూ ఉంటే, పోయిట్స్ని కోట్ చేస్తూ ఉంటే, లిటరేచర్లోంచి బైబిల్ లిటరేచర్లో మాట్లాడుతుంటే దొరలు నోరావలించేసి, ఓరి బాబు ఇన్ని పుస్తకాలు ఎక్కడ చదవో, ఎంత ఇంగ్లీష్ నీకు ఎక్కడ వచ్చిందిరా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇది సడన్గా వచ్చింది కాదురా, చిన్నప్పుడు తుప్పల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. అది వల్ల ఎక్కడి నుంచి మొదలెట్టనేది, తుప్పల దగ్గర నుంచి మొదలెట్టుకొచ్చాను. నోరు మూసి నేనండి అని మనసులో అనుకునేవాడు. అనుకుంటే తర్వాత తగ్గుచి పేపర్లో వేసేవారు. ఇలాగ న్యూజిలాండ్ దేశంలో చాలా కాలం పరిచయం చేసి ఇండియా వచ్చేసాను. ఇండియా రాగానే మా ఆవిడ అందే, చాలా కాలం ఫారెన్లో ఉండొస్తున్నావు, కొంచెం రంగు వస్తావేమో అనుకున్నాను అందే. నేనన్నాను, మన దేవుడు మారని దేవుడు, మన రంగు మారదా, నువ్వు అటువంటి ఆశలు ఏం పెట్టుకోక, ఫారెన్లో ఉంటే రంగు వచ్చేస్తారేంటి అన్నాను. అక్కడన్నా మారుతావేమో అనుకున్నాను అంటుంది. ఎందుకు మారుతాం అలాగా అని మనసులో అనుకున్నాను. అనుకుని ఇండియా వచ్చేసి ఇండియాలో యూత్ ఛాలెంజ్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. యవ్వనుల సవాలు చెప్పండి, యూత్ ఛాలెంజ్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. మా ఆవిడ ఒకతే కూతురు, మా మామగారు పోర్ట్లో ఆఫీసర్ అని చెప్పాను కదా. మా మామగారు చాలా బంగారం ఇచ్చాడు మా ఆవిడకి. 1.5 కేజీ పైన ఉంటుంది, 1.5 కేజీ పావు దగ్గర 2 కేజీలో గోల్డ్ ఇచ్చాడు. చాలా హారాలు, గాజులు, గొలుసులు చాలా ఇచ్చాడు. నేను ఏం చేసేవాడినంటే మీటింగ్ పెట్టినప్పుడల్లా, యూత్ మీటింగ్ పెట్టినప్పుడు మా ఆవిడ గాజులు కానీ గొలుసులు కానీ ఇచ్చేది. వాటిని కరిగించి గోల్డ్ మెడల్ తయారు చేసేవాడిని. గోల్డ్ మెడల్ తయారు చేసి ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్, సెకండ్ ప్రైజ్ సిల్వర్ మెడల్, థర్డ్ ప్రైజ్ బ్రాంజ్ మెడల్ అని అడ్వర్టైజ్ చేసి యూత్ రిట్రీట్స్ కండక్ట్ చేసేవాడిని. ఈ బంగారు పథకం పట్టుకుపోదామని గోల్డ్ కోసం వచ్చేసేవారు. అప్పుడు నేను సువార్త చెప్పి వేస్తే చాలామంది యవనస్తులు రక్షణ పొందేవారు, చాలామంది దేవుని సేవకి సమర్పించుకునేవారు. అలాగా రిట్రీట్స్ కండక్ట్ చేశాను. 150 మంది సేవకులను తయారు చేసి ఇంచుమించు 308 సంఘాలు స్థాపించడానికి దేవుడు సాయం చేశాడు. ఎలాగున మా ఎలాగున బంగారం చాలా మట్టుకు మా ఆవిడ నాకు ఇచ్చింది. దాన్నే అత్తగారి సొమ్ము ఏంటిదా, అల్లుడు దారైన మొత్తం సేవకే ఖర్చు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎలాగున నేను పరిచర్య చేస్తూ చాలా సంఘాలు స్థాపించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సెన్సిటివ్ ఏరియాస్లో నేను ప్రసంగాలు చేస్తూ ఉంటాను. చాలాసార్లు నా మీదకి కూడా చిన్న దాడి జరిగింది. దేవుడు ఆశ్చర్యరీతిగా నన్ను తప్పించాడు. ప్రియులారా, ఒకసారి కాకినాడలోనే ఇటువంటి సభలో మాట్లాడుతుంటే మరి ఏం టీమ్స్ అవి, కొన్ని టీమ్స్ వచ్చేసినాయి కొట్టేయడానికి. ప్రియులారా, కర్రలు పట్టుకుని వచ్చేసారు కొట్టడానికి. ఎవడో ఇచ్చాడంటే సలహా, కొట్టేసే ముందు లైట్లు ఆర్పి కొట్టేద్దామని. లైట్లు ఆరిపితే నేను కనపడతానా? ఆడు పక్క నుంచి వెళ్ళిపోయాను. ఏడురాడు అన్నాడు. ఎత్తుకోండి ఎదవలారని వచ్చేసాను. అండ్ మన కొట్టడానికి వచ్చినప్పుడు పెద్ద లైట్ తెచ్చుకోవాలి, పొన్న లైట్ ఆరిపోతాడా? ఇక్కడ మెరిసిపోతున్నామా? రంగు తెలియలేదు ఆడికి. యాదవసా అన్నాడు. దేవుడు తప్పించాడు. అలా దేవునికి స్తోత్రం కలుగునగా. అలా చాలాసార్లు దేవుడు తన కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు 4 పిల్లలు. మొదట అమ్మాయి, తర్వాత 3 అబ్బాయిలు. మా పాప ఫస్ట్ పుట్టింది. ఆమె MSc, MPhil, PhD ఇన్ మాలిక్యులర్ జెనెటిక్స్. షీ ఈజ్ ఎ సైంటిస్ట్ అండ్ డాక్టర్. షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ సైంటిఫిక్ అఫైర్స్ ఫర్ అన్ అమెరికన్ కంపెనీ. మా పాప అలాగ సైంటిస్ట్గా పనిచేస్తుంది, డాక్టర్గా. ముందు పెళ్లి చేశాను. ఫస్ట్ పాప కదా, మొదట అమ్మాయి పెళ్లి చేశాను. 2 పిల్లలు పుట్టారు. ఓ పాప బాబు పుట్టారు మా పాపకి. దాని తర్వాత 3 కొడుకులు. 3 కొడుకులకి ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పుష్కరాల్లో 3కి ఒకేసారి పెళ్లి చేశాను. ఈ వింతేంటో చూద్దామని పిలవనోళ్ళు వచ్చేసారు భోజనాలకి. ఎవరో పాస్టర్ గారంట ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పుష్కరాల్లో 3కి ఒకేసారి చేస్తున్నారంట. ఈ వింతేంటో చూద్దామని చాలామంది వచ్చేసారు. మీడియా వాళ్ళకి తెలిసింది
మీడియా వాళ్ళు కూడా వార్త రాద్దామని వాళ్ళు వచ్చేసారు. ఎవరెవరో టీవీ వాళ్ళు, పేపర్, టీవీ 5 వాళ్ళు ఎవరో వచ్చేసారు చాలామంది. వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. పెళ్ళి అవుతూ ఉంది. పాస్టర్ గారు, 3 కొడుకులకి ఒకేసారి ఎందుకు చేస్తున్నారు అన్నాడు ఒక అతను. 3 పుట్టారు, మరి ఏం చేయమంటావు అన్నాను. అంటే పక్క టీవీ అతను అంటున్నాడు, ఎంతమంది పుడితే అంతమందికి ఒకసారి చేస్తారండి అంటున్నాడు. నేను అన్నాను, నా పిల్లలు నా ఇష్టం, నీకు నచ్చితే భోంచేసేళ్ళు, మంచి నవాబీ బిర్యానీ ఉందన్నాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమండి, ఎంత దేవుడు నమ్ముకుంటే మాత్రం, ఎంత పాస్టర్ గారు అయితే మాత్రం మంచి చెడ్డ లేదా? ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పైగా పుష్కరాల్లో 3 కొడుకులకి ఎవరైనా చేస్తారా? మంచి చెడ్డ లేదా? మీకు కీడు కలుగుతుంది, చాలా దోషం కలుగుతుంది, పిల్లలు పుట్టరు, మీకు అరిష్టం పడుతుంది అని అన్నారు. నేను అన్నాను, మేలు కీడుల గురించి మీకంటే మాకు బాగా తెలుసు, మీకు నచ్చితే భోంచేసేయాలండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నాను. వాళ్ళు అన్నారు, లేదు లేదు పాస్టర్ గారు, మీరు ఇటువంటి పనులు చేస్తే మంచిది కాదు, చాలా కీడు కలుగుతుంది అని చెప్పి ఏమన్నారు తెలుసా? ఇటువంటి సందర్భాల్లో ఇలా చేస్తే పిల్లలు మాత్రం అసలు పుట్టరండి అన్నారు. గర్భదోషం కలుగుతుంది, ఏదో పిల్లలు పుట్టరు అన్నారు. అన్ని సంగతులు మాకు తెలిసి మీరు వెళ్ళండి అన్నాను. వాళ్ళు అన్ని పేపర్లో రాశారు, వార్తాపత్రికల్లో చెప్పారు, టీవీల్లో చెప్పారు. పిల్లలు పుట్టరంటే పుట్టరని చెప్పిపోయారు. దేవుడు ఏం చేశాడంటే 3 ఒకేసారి చేసేసానేమో, 3 నెలల తేడాలో 3 కొడుకులు పుట్టేశారు. దాని తర్వాత కానుపులో మళ్ళీ కొడుకులు కూతుళ్ళు పుట్టేశారు. మా ఇల్లు తల్లి పిల్ల హాస్పిటల్ లాగా ఉంది. ఇంటి నిండా పిల్లలే ప్రియులారా. తల్లి పిల్ల హాస్పిటల్కి మాకు తేడా లేదు. 7 మనవలు, మనవరాళ్ళు. ఏదన్నా ఊరి నుంచి వెళ్తుంటే బ్యాగ్ కింద పెట్టుకోగానే తాత తాత అని పరిగెత్తుకుని ఒకడు నడుస్తూ, ఒకడు దేగుతా, ఒకడు వచ్చేసి నన్ను ఎత్తుకోండి, నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకోండి. 2 ఎత్తుకుంటే 3 దొరిలేస్తున్నారు, 3 ఎత్తుకుంటే 2 దొరిలేస్తున్నారు, కాళ్ళకు లొంగేసేస్తున్నారు. పడిపోతాను ఉండండిరా అంటే ఉండట్లేదు. దేవుని బిడ్డ వాళ్ళేమో పిల్లలు పుట్టరని వాళ్ళు అన్నారు. ఇక్కడేమో ఏమంటే తల్లి పిల్ల హాస్పిటల్ లాగా ఇల్లు ఉంది. ఆ చిన్న మందని అమ్మగారికి అప్పచెప్పి ఈ పెద్ద మంద దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో మరి సాక్ష్యం చెప్పాలనిపించింది. మళ్ళీ నా గురించి అడగండి ఎవరినని. అతను ఏ ఊరి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ పనులు చేయకండి. ఎప్పుడైనా ప్రార్థన చేస్తే నా పేరు ఎట్టి ప్రార్థన చేయండి. నా పేరు స్టీవెన్, అంతేగాని విశాఖపట్నం నుంచి వచ్చాడు, నల్లగా పడుకున్నాడు, ఎలా చేయకండి. దేవుని బిడ్డలారా, నా పూర్తి పేరు అయితే అలెగ్జాండ్రియో మిషప్ ఆంటోనియో అనెస్థీషియో వాల్టర్ ఇగ్నోషియస్ స్టీవెన్ నాకలి. ఎవరు పలకలేకపోతున్నారని కట్ చేశాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే చీటీలు రాసి ఆవిడ పేరు అడిగింది. స్టీవెన్ అని చెప్పాను. ఆవిడంతా పూర్తి పేరు చెప్పాలని అంది. పూర్తి పేరు చెప్తే నువ్వు రాయలేవన్నాను. అంటే ఆవిడంతా నా ముఖం చూస్తే పేరు రాయలేదో కనిపించాను. నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఎలా చేస్తున్నావు అనుకుంటున్నావు, చదువుకోలేదు అనుకుంటున్నావా అంటుంది. నేను మనసులో అనుకున్నాను, ఇప్పుడు పని మా షర్ట్ ఇదిగా ఉంది, అయితే సరే రాసుకోమా అన్నాను. చెప్పండి అంది. అలెగ్జాండ్రియో ఆంటోనియో అనెస్థీషియో వాల్టర్ ఇగ్నోషియస్ స్టీవెన్ నాకలి అన్నాను. అంటే పేరు చెప్పమంటే పద్యమాపు చెప్తున్నావు ఏంటంటే, పేరు చెప్పమంటే ఏదో పద్యమాపు చెప్తున్నావు ఏంటంటుంది. మరి అదే నా పేరు రాస్తావా రాయవా అన్న. అయ్యి బాబు మీకు దండమండి బాబు అని. మరి నా మొఖం చూస్తే పేరు రాయల దగ్గర నుంచి రాయి అన్నాను. అయ్యి బాబు ఎంత పడుకుంటుంది అనుకోలేదండి బాబోయ్ అంటాను. అప్పుడు చెప్పాను, నా పేరు మా ఆవిడకే రాదు, మా ఆవిడకే నా పేరు రాదు, ఇప్పటికీ నువ్వేం రాస్తావు ఊరుకో అని చెప్పి చిన్న పేరు చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, నా పేరు మా ఆవిడకే కాదు కదా, ఎవరికే రాదు, మా పాప ఒక్కతే చెప్తుంది నా పేరు. కనుక ఈ ఇంగ్లీష్ పేర్లు కూడా సరిగ్గా పలకరు. ఈ స్టీవెన్ అన్న మాటకి మళ్ళీ రకరకాల సీమోన్ అని ఒకడు, సీమన్ అని ఒకడు. దేవుని బిడ్డ ఇంగ్లీష్ పేర్లు కూడా మీరు పలకడం నేర్చుకోవాలి, ఓకేనా. ఒక ఊరిలో ఒకరోడికి గెల్బర్ట్ అని పేరు పెట్టాను. ఆ నొరే గెలబోట్ అని పిలుతున్నా. ఎక్కడ గెలబర్ట్, ఎక్కడ గెలబోట్, ఎంత అలా కూలీ చేస్తారా. ఇంకోటి రూజ్వెల్ట్ అని పెట్టాను.
అనరే లూజ్ బెల్ట్ అన్న. అవి తండ్రి మీకు దండవరా నాయన, ఏం పేర్లు, ఇంగ్లీష్ పేర్లు కూడా పలకడం నేర్చుకోవాలి. అస్తమాను సీను సాయే కాదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో ప్రియులారా, అప్పుడప్పుడు నేను ఇక అలా ఇంగ్లీష్లోకి మాట్లాడితే మీరు నా వైపు వరద బాధితుల్లో చూడొద్దు సుమా. మళ్ళా నేనే తెలుగులోకి అనువదించి చెప్తాను, క్షమించాలి. ఇచ్చేదంటే అంతా పూర్తిగా తెలుగు కంప్లీట్గా ఒకేసారి మాట్లాడడం ఈజీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనం నివసిస్తున్నటువంటి కాలములు పరిగణలోనికి తీసుకొని ఏ పనైనా చేయాలి. We must take into consideration the times in which we live, and we are supposed to live and preach and teach accordingly. దేవుని బిడ్డలారా, ఈవేళ క్రైస్తవ సమాజం, ప్రత్యేకంగా హైందవ దేశమైనటువంటి మన భారతదేశంలో కొంచెం గడ్డు దినాలు ఎదుర్కొంటున్నట్లుగా తెలియనటువంటి వారు లేరు. ఈ క్రీస్తు సువార్త, రక్షణ సువార్త సభలని ఆరు బయట అయ్యగారు చాలా ధైర్యంగా దేవుని రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేశారు. దేవుని బిడ్డలారా, పరిస్థితులు చూస్తే అంత అనుకూలంగా కనబట్టలేదు. కనుక ఇటువంటి సందర్భంలో క్రైస్తవులను గూర్చినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి. క్రైస్తవుల మీద చాలా ఆక్షేపణలు ఉన్నాయి. మనము దేశద్రోహులమనేటువంటి అభిప్రాయం ఒకటి ఉన్నది. తర్వాత విదేశీ మతాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం అనేటువంటి ఆక్షేపణ ఒకటి ఉన్నది. మరొకటి, ఇది బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు మనకు వచ్చినటువంటి మతం అని ఒకటి ఉన్నది. ఈ మతం వచ్చిన తర్వాత హైందవ సంస్కృతి దెబ్బతింటా ఉంది. మన హిందూ సంస్కృతిని ఈ యొక్క మతం హరించి వేస్తూ ఉంది అనేటువంటి ఆక్షేపణ ఒకటి ఉంది. అంతేకాకుండా చాలామంది ఈ సువార్త వైపు ఆకర్షింపబడి ఇదివరకు ఆరాధిస్తూ ఉన్నటువంటి వారిని వారు విడిచిపెట్టడం జరుగుతూ ఉందనే ఆక్షేపణ ఉంది. ఎలాగున చూస్తూ ఊరుకుంటే చివరికి మనకేదో ముప్పే సంభవించేటట్టుందనేటువంటి ఆలోచన మన ప్రియతమ భారతీయుల్లో ఉన్నది. ఇటువంటి ఆక్షేపణలన్నింటినీ మనం పట్టించుకోకుండా వారికి సరి అయినటువంటి సమాధానాలు చెప్పకుండా మన బాణీని మనం పోవడం అనేటువంటిది అంత సమంజసము కాదు. హేతు అడుగు ప్రతివానికి మీరు సమాధానం చెప్పమని ప్రభువు చెప్పాడు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, సీరియస్ మ్యాటర్ ఈవేళ మీరు చాలా జాగ్రత్తగా వినవలసి ఉన్నది. ఇన్ని ఆక్షేపణల మధ్య యేసును నమ్ముకోమని సువార్త ప్రకటించాలి. భారతదేశంలో సువార్త ప్రకటించడం అంటే అంత ఈజీ కాదు. దేవుళ్ళు ఎక్కువ కలిగినటువంటి దేశం. దేవుడిని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో అంటే భారతదేశంలో ఏమంటారంటే, మాకే కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, మాకేం కొదువు లేదు, మాకు ఇంకొక దేవుడితో అవసరం లేదనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ మతోన్మాదులు అనబడేటువంటి వారు ఈ ఆక్షేపణలు చేయడమే కాకుండా కొన్ని దుష్ట క్రియలు కూడా ఈ సువార్త ప్రకటించే వారి మీద వారు చేయడం మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం, మన చుట్టుపక్కల వింటూ ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో క్రీస్తు సంఘం సువార్త ప్రకటించాలా లేకపోతే మానేయాలా? ప్రకటించాలి అంటే ఏ విధంగా ప్రకటించాలి? ఈ సువార్త ప్రకటనలో మనం ఏమైనా
మార్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అని ఖచ్చితంగా దేవుని సేవకులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, దేవుని సువార్తను నమ్మినటువంటి సంఘస్థులు కానివ్వండి, ఇవి మనం ఖచ్చితంగా ఆలోచించి తీరవలసినటువంటి రోజులని, ఇప్పటికే ఇట్ ఈస్ ఆల్రెడీ హై టైం అని కూడా నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్నలన్నిటికీ వారికి ఉన్నటువంటి ఆక్షేపణలకు, అపోహలకు, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలకు మనము ఖచ్చితమైనటువంటి సమాధానాలు చెప్పగలిగి ఉండాలి, చెప్పి తీరాలి. ఏమండి, భారతదేశంలో ఉప్పు కారం తింటూ మీకు దేశభక్తి లేనటువంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? వేరే దేశపు దేవుడిని ఆరాధించడం ఏంటి? మీకు దేశభక్తి లేదు, మీరు దేశద్రోహుల కిందే పరిగణింపబడతారనేటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మనం కూడా స్పష్టత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసేది ఏమిటంటే, ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి ఏ దేశాలు కూడా క్రొత్త సంగతులను అంత త్వరగా యాక్సెప్ట్ చేయవు. ఎనీ నేషన్ విత్ రిలీజియస్ హిస్టరీ will not accept any new thing that easily. You have to definitely make a note of this. Any nation with a religious history will not accept such new things so easily. And that was the problem with the nation of Israel also. అదే ఇశ్రాయేలు దేశపు యొక్క సమస్య కూడా. దేవుని బిడ్డల ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి, ప్రాచీన నాగరికత కలిగినటువంటి దేశాలలో, చాలా ప్రాముఖ్యమైన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఈ మెసపటోనియం కల్చర్ తర్వాత, మెసపటోమియా ప్రాంతాలు తప్ప ఇరాన్, ఇరాక్, ఇస్రాయేల్ ఆ దేశాలు, అలాగనే మన ప్రాచీన భారతదేశం కూడా చాలా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి దేశాలు. ఎంతో తత్వజ్ఞానము, ఎన్నో గూఢమైన సంగతులకు ప్రశ్నలు వెతికి ప్రజలకు అందించినటువంటి దేశం మన దేశం. కనుక ఇటువంటి ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి దేశంలో వేలాది సంవత్సరాల నుంచి దేవుని గురించిన చింతన కలిగిన దేశంలో ఈవేళ యేసుని నమ్ముకోవాలి, యేసుని నమ్ముకోవాలి, యేసుని నమ్ముకోవాలి అని ప్రకటన చేస్తే అంత ఈజీగా నమ్ముకోవడం అవ్వదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏ పద్ధతి పాటించాలంటే అపొస్తలుడైన పౌలు పాటించాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేశాడు. ఆయన ఏథెన్సు పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. యాక్చువల్గా సువార్త ప్రకటించడానికి వెళ్ళలేదు, కానీ ఈ పౌలు, శీల, తిమోతి వీళ్ళు వస్తారని అంతకుముందు ఊళ్ళో గొడవ జరిగితే మనోడు వచ్చి వెయిటింగ్లో ఉన్నాడు. వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తూ ఉండగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఈ ప్రాంతం అంతా. ఈ ఎఫెసీ అనేటువంటి, లేకపోతే ఏథెన్స్ అనే పట్టణం అంతా సంచరిస్తూ ఉంటే పట్టణం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయి ఉంది. ఆయన ఆత్మ పరితాపం పట్టలేక ఏడుస్తూ ఉన్నాడు. ఏమిటి ఇంత విగ్రహారాధన? వీళ్ళకి దేవుని గురించిన జ్ఞానం ఎవరు చెప్తారు అని ఆత్మ పరితాపం పట్టలేక, వీళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్తారా? ఎవరు తెలియజేస్తారు ఈ ప్రజలకి? ఎలా తెలియజేయాలని ఆయన ఏడుస్తూ ఉండేవాడు. అలా ఏడుస్తూ ఏడుస్తూ సంతలో కనబడిన ఒకరిద్దరితో యేసుని గురించి చెబుతూ ఉండేవాడు. ఈ చెప్పడం కూడా చాలా వెరైటీగా చెప్తూ ఉన్నాడేమో. ఆ మాట ఆ నోట ఈ నోట ఆ పురా ప్రజల యొక్క చెవుల్లో పడ్డది. మన పట్టణంలో ఒక కొత్త మనిషి వచ్చాడు. ఆయన కొన్ని కొత్త సంగతులు చెబుతున్నాడు. చెప్పడం కూడా చాలా వెరైటీగా ఉందని చెప్పి అందరి నోట్లో పడింది.
ఏం చేద్దంటే ఏథెన్స్ వాసులకు ఒక అలవాటు ఉందట, ఏంటంటే ప్రతి